అంటే ఏంటి దాని అర్థం? నీవు ఒక నిబంధనలో ఉన్నావు. ఈ నిబంధనలు ఉన్నందుకు నువ్వు ఇంకొక రోజు కూడా ఇటువంటి ఇబ్బందిలో, ఈ యొక్క సాతాను వలన, ఈ యొక్క పీడించే ఆత్మ వలన పీడించబడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం తెలుసుకోవాల్సింది, నీవు జవాబిచ్చుకోవాలి. నువ్వు ఎవరు అనేది నువ్వు తెలుసుకోవాలి. నేను క్రైస్తవుడు, నేను గుడికి వెళ్తున్నాను, నేను చందా వేస్తున్నాను, నేను వాక్యం వింటున్నాను. కానీ నువ్వెవరో నీకు తెలుసా? నీవెవరో నీకు తెలిస్తే నీ హక్కులేంటో నీకు తెలుస్తాయి. అజ్ఞానం వలన మనము బంధకంలో బంధించబడి జీవిస్తున్నాం. అనేకులు చీకటిలో బ్రతుకుతున్నారు, అనేకులు ఇబ్బందిలో బ్రతుకుతున్నారు, అనేకులు లేమిలో బ్రతుకుతున్నారు, అనేకులు పేదరికంలో బ్రతుకుతున్నారు, అనేకులు అనారోగ్యంలో కట్టబడి కూలిపోతున్నారు. ఎందుకు? తాము ఎవరో తెలియక. అయితే యేసు ప్రభు వచ్చి ఆమె మనోనేత్రం విప్పుతాడు, కన్నులు విప్పి ఏమంటాడు? నువ్వు అబ్రహాము సంతానము. హల్లెలూయా. అంటే ఏంటి దాని అర్థం? నీవు ఒక నిబంధనలో ఉన్నావు. ఈ నిబంధనలు ఉన్నందుకు నువ్వు ఇంకొక రోజు కూడా ఇటువంటి ఇబ్బందిలో, ఈ యొక్క సాతాను వలన, ఈ యొక్క పీడించే ఆత్మ వలన పీడించబడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం తెలుసుకోవాల్సింది, నీవు జవాబిచ్చుకోవాలి. నువ్వు ఎవరు అనేది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు క్రైస్తవ మతంలో ఉన్నావా? ఏదో సంఘ సభ్యత్వంలో ఉన్నావా? లేకపోతే నీకు దేవునికి ఒక నిబంధన సంబంధం ఉందా లేదా? దేవునితో నిబంధన ఉందా లేదా నీకు? ఎందుకంటే యేసు ప్రభువుకి దూరస్తుడు అయితే నీవు దేవుని వాగ్దానాలకి వెలుపలుండి నిరీక్షణ లేకుండా దేవునికి దూరస్తుడు అయి ఉంటావు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాయబడుతుందండి? అందరూ కూడా పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ ఏం చేశారండి? పాపము. అందరూ కూడా పాపులుగా ఎంచబడుతున్నారు. మొట్టమొదట గమనించాల్సిన ప్రతి మానవుడు కూడా, నువ్వు ఏ కుటుంబంలో పుట్టు, ఏ మతంలో పుట్టు, ఏ దేశంలో పుట్టు, ఎంత గొప్ప కుటుంబంలో, ఎంత పేదరికమైనటువంటి కుటుంబంలో పుట్టినా నీవు పాపివే. నీవు పాపము చేసినందుకు పాపివి కావు. నువ్వు పాపివి కాబట్టి నువ్వు పాపం చేస్తావు. అర్థమైంది మీకు? నువ్వు పాపము అందుకే పుట్టిన బిడ్డ కూడా పాపే. పాస్టర్ గారు ఆయన ఏం చేశాడు? దూషించాడా? మాట మాట్లాడలేదు కదా, గర్భంలోంచి వచ్చాడు, మహా అంటే ఏడ్చాడు, అప్పుడే పాప? అవును. ఎందుకు? పాపం అనేది ఒక కార్యము కాదు, నేచర్, స్వభావం. అది పాపం అనేది స్వభావం. ఇది ఎవరి స్వభావం అండి? సాతాను యొక్క స్వభావం. ఇది ఈ స్వభావం మన చేత పాపము చేయిస్తుంది. అర్థమవుతుంది అందరికీ? హల్లెలూయా. అర్థమవుతుందా లేదా అందరికీ? అందుకే ప్రతి వ్యక్తి కూడా పాపే. పాపం వలన వచ్చు జీతం ఏంటండి? మరణం. అంటే మరణం అంటే ఏంటి? చచ్చిపోవడమేనా? బౌద్ధికంగా చచ్చిపోవడమా? వినండి, మరణం అంటే సెపరేషన్, అంటే వేరుపరచబడ్డం. జాగ్రత్త వినండి. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏమవుతుందో వినండి. శరీరము చనిపోయింది అంటాం, ఆత్మ ఇక్కడ నుంచి వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఇంకొక రెల్మ్, అంటే ఇంకొక లోకంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ సహజ లోకంలో ఉన్న మనము ఏ లోకానికైతే ఈ వ్యక్తి వెళ్ళాడో వారితో మనకు సంబంధం ఉంచుకోగలమా? లేదు. ఎందుకు? ఏమైంది? ఒక సెపరేషన్ అనేది వేరుపరచబడ్డం జరిగింది. ఈ వేరుపరచబడ్డం అనేదే మరణము. అర్థమవుతుంది అందరికీ? కాబట్టి
మనిషి యొక్క స్థితి దేవుడు లేనప్పుడు దుర్భరమైనటువంటి స్థితి, ఘోరమైనటువంటి పరిస్థితి. ఈ స్థితి అలాగ ఆలోచిస్తున్నప్పుడు అసలు దేవుడు ఒరిజినల్గా ప్రథమంగా ఆలోచించినటువంటి మానవుని పట్ల ఉన్న ఉద్దేశం ఏంటో ఒకసారి గమనించి ఈ రెండింటిని మనం కనెక్ట్ చేద్దాం. జెనసిస్ ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 28 వరకు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన లోకాన్ని సృష్టించిన తర్వాత ఏదేను వనాన్ని అక్కడ పెట్టి తయారు చేసి తను తయారు చేసిన ఆదాంని తీసుకొచ్చి ఏదోను వనంలో పెట్టి ఏమన్నాడు? ఒక కమిషన్, ఆజ్ఞ, ఒక మ్యాండేట్ ఇచ్చాడు. ఏమన్నాడు? టేక్ డొమినియన్, దీన్ని ఏలు అన్నాడు. దేవుడు సృష్టించిన ప్రతి సృష్టి మీద అధికారాన్ని ఎవరికి ఇచ్చాడండి? దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఇంకో వర్డ్ అన్నాడు ఇంగ్లీష్లో, లెట్ దెమ్ హ్యావ్ డొమినియన్ అన్నాడు. వారు ఏలుదురుగాక. వారు ఏలుదురుగాక. మనం ఏల్దామన్నాడా దేవుడు? వినండి జాగ్రత్త. మనము కలిసి ఏల్దామన్నాడా దేవుడు? లేదు. అంటే దేవుడు ఏమన్నాడు? నీకు నేను అప్పచెప్తున్నాను, నీవు ఈ లోకాన్ని, ఈ యొక్క ప్రపంచాన్ని నువ్వు ఏలాలి అన్నాడు. ఏలి, సబ్డ్యూ అంటే లోబర్చుకొని దాన్ని ఫ్రూట్ఫుల్ అంటే అభివృద్ధి పొందించి ఫలభరితంగా చేసి సమస్తాన్ని ఆధీనంలోకి తీసుకోవడానికి అధికారాన్ని దేవుడు ఆదాంకి ఇచ్చాడు. ఆమేన్. అయితే ఏమన్నాడు? ఏ రోజైతే నువ్వు పాపము చేస్తావో ఆ రోజు నువ్వు దేవుడి నుంచి వేరుపరచబడతావు. జాగ్రత్తగా వినాలి ఇది, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది. ఆదాముని దేవుడు తయారు చేసి ఎక్కడి నుంచి వచ్చాడండి? ఆదాము దేవునిలో నుంచి వచ్చాడు. ఎలాగా? 2వ అధ్యాయంలో చూసినట్టయితే మట్టిని తీసుకొని ఆయన తయారు చేసి ఆ మట్టిలో తయారు చేసినటువంటి వ్యక్తి నాసిక రంధ్రంలో దేవుని జీవాన్ని ఊదాడు. ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని నుంచి వచ్చింది. కాబట్టి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడండి? దేవుని నుంచి వచ్చాడు. కాబట్టి ఆదాము దేవుని యొక్క కుమారుడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు తన కుమారుని అక్కడ పెట్టి ఈ యొక్క ప్రపంచాన్ని నువ్వు పాలించు, ఏలు, స్వాధీనము చేసుకో, దాన్ని ఫలింపజేయు, నీవు దీన్ని చూసుకో అని చెప్పి అప్పచెప్పాడు. సమస్త అధికారాన్ని మానవునికి దేవుడిచ్చాడు. కానీ ఒకటి గమనించాలి, ఇచ్చి కూడా ఆదాము ఎప్పుడు కూడా దేవుడు లేకుండా ప్రవర్తించలేడు. అంటే Adam cannot function in his authority independent of God. దేవుడు లేకుండా తాను ఏ స్థానంలో ఉండి ఆధీనం తీసుకోవాలో అది ఎప్పుడు కూడా వర్తించలేడు. ఆయన ఎప్పుడు కూడా స్థిరపరచలేడు దేవుడు లేకుండా. ఎందుకంటే తమ సమస్తాన్ని ఎక్కడి నుంచి పొందాలండి? దేవుడి నుంచే పొందాలి. ఎందుకు? దేవుడి నుంచి వచ్చినటువంటి వాడు. కాబట్టి చూడండి, ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో ఏమైంది? ఆదాముని వెలుపలికి వెళ్ళగొట్టబడ్డాడు ఏదైనా వనం. ఆ రోజు ఏమన్నాడు దేవుడు? ఈ రోజు నుంచి నీ చెమట ఓడ్పు చేత నీవు జీవిస్తావు అన్నాడు. గమనించండి, ఆనాటి వరకు కూడా ఆదాముకి టాయిల్, కష్టము, స్వెట్, చెమట అంటే ఏంటో తెలియదు. అంతవరకు కూడా ఆదాము చేసిందంతా ఏంటి? సమస్తం నోటితో మాట్లాడి చేయించేవాడు. అంత అధికారం ఉండింది. దేవుడు ఏ రకంగా పనిచేశాడో అదే విధంగా ఆదాము పనిచేసేవాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆదాము పాపము చేసి వెళ్ళగొట్టబడ్డాడో ఏమైంది? సాతాను తమ ఆ అధికారాన్ని స్వాధీనము చేసుకొని ఆదాముకి దేవుడిగా మారాడు. అందుకే ఆ రోజు ఆదాము దేవుని యొక్క జీవమును పోగొట్టుకొని సాతాను యొక్క మరణాన్ని స్వీకరించాడు. స్వభావం మారింది. జీవము నుంచి మరణం అనే స్వభావానికి వచ్చాడు. ఇప్పుడు సాతానికి ఆదాం మీద అధికారం ఉంది. ఇప్పుడు ఏమవుద్దండి? మరి ఇంత ఇదైనందుకు దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల మారిందా?
దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఎన్నడూ మారదు. హల్లెలూయా. మానవుణ్ణి దేవుడు ఒక నిశ్చయమైనటువంటి కార్యం గురించి దేవుడు సృష్టించాడు. దేనికండి? అధికారానికి. రూలర్షిప్, ఇంగ్లీష్లో కొంచెం చెప్తాను. రెయిన్, రూల్, టేక్ డొమినియన్, సబ్డ్యూ, రెప్లెనిష్, మేక్ ఇట్ ఫ్రూట్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ వాటర్ ఇట్. హల్లెలూయా. ఇవన్నీ చేయడానికి దేవుడు ఆదాముని అక్కడ పెట్టాడు. కానీ ఆదాము సమస్తాన్ని కోల్పోయాడు. కానీ దేవునికి స్తోత్రం, దేవుని మన పట్ల ప్రణాళిక ఎన్నడూ మారదు. మరి ఈ ప్రణాళిక ఎలా నెరవేర్చగలడు దేవుడు? అందు నిమిత్తమే యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పంపించి యేసు ప్రభు ఏం చేశాడు? యేసు ప్రభు వచ్చి దేవుని రాజ్యము గురించి బోధిస్తూ దేవుని రాజ్యం స్థిరపరచడం మొదలుపెట్టాడు. ఎందుకంటే గమనించండి, ఎప్పుడైతే సాతాను ఆదాముని ఓడించి సమస్తాన్ని తన ఆధ్వర్యంలోకి తీసుకుందో, తన ఆధీనంలోకి తీసుకుందో, ఒక నూతనమైనటువంటి రాజ్యాన్ని స్థిరపరిచింది. ఏం రాజ్యం అండి ఇది? చీకటి రాజ్యం. ఈ చీకటి రాజ్యము ఏ రాజ్యమైనా సరే కొన్ని నియమాలు, కొన్ని సిద్ధాంతాలని బట్టి నడిపించబడుతుంది. అంతేనా? నియమాలు సిద్ధాంతాలు లేకుండా ఏ రాజ్యం కూడా ముందుకు సాగలేదు. చీకటి రాజ్యానికి కూడా కొన్ని నియమాలు సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ నియమాల్ని బబులోని నియమాలు అంటారు, బాబిలోనియన్ సిస్టమ్. యేసు ప్రభు వచ్చి ఒక నూతనమైనటువంటి మతాన్ని కాదు కానీ రాజ్యాన్ని స్థిరపరచడం మొదలుపెట్టాడు. ఆ రాజ్యం యొక్క పేరు దేవుని రాజ్యం. దేవుని రాజ్యానికి కూడా నియమాలు, సూత్రాలు అనేవి ఉంటాయి. వీటిని సిస్టమ్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు. దేవుని రాజ్య సంబంధమైనటువంటి నియమాలు. చూడండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి మొట్టమొదటిగా తన్ను తాను దేవునిలో ఏర్పరచుకుంటాడో అప్పుడు ఒక నిబంధన సంబంధంలోకి వస్తాడు. ఆ నిబంధన సంబంధము ఏర్పడిన తర్వాత మనము జయ జీవితము జీవిస్తూ మన జీవితంలో మనము ఎదుర్కొనేటువంటి సమస్యలు, మనము ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్ని, వాటిని జయిస్తూ వాటిని ఏలడానికి మనకి ఆ రాజ్యం యొక్క నియమాలు మనం తెలుసుకోవాలి. గమనించండి, యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు ఈ జీవితంలో జీవించినప్పుడు ఎప్పుడైనా సరే ఏ పరిస్థితిలో అయినా సరే ఆయన లోపరచబడ్డా? ఆయన ఓడిపోయాడా? నాతో చేత కాదు అనే పరిస్థితి ఎప్పుడైనా ఏర్పడ్డదా? ఎప్పుడు లేదు. ఏమన్నాడు? నన్ను ఎవరు కూడా చంపలేరు, నేనే నా జీవితాన్ని పెట్టి నేనే తిరిగి లేస్తానన్నాడు. ఆమెన్. ఎవరు నన్ను చంపలేరు అన్నాడు. ఆమెన్. చూడండి, దేవుని ఉద్దేశం మన పట్ల అది. ఆదాముని ఏదెను వనంలో స్థాపించినప్పుడు నీవు ఏలుటకు, దేని కొరకండి? ఏలడానికి. దాన్ని సబ్డ్యూ అంటే మనం లోబర్చుకోవడానికే దేవుడు అక్కడ పెట్టాడు. లోబర్చడము, ఏలటం అని మాట్లాడినప్పుడు ఇతర జనం మీద నేను మాట్లాడటం లేదు, కానీ మన లోకము, నా లోకం మీద నేను జయించాలి, నా పరిస్థితుల మీద నేను జయించాలి, నా ఛాలెంజెస్ అంటే నా సవాళ్ళ మీద నేను జయించాలి, నేను ఎదుర్కొనేటువంటి సమస్యల్ని నేను జయించాలి. ఈ రకమైనటువంటి ఏలడము నేను నేర్చుకోవాలి. ఎందుకంటే మొదటి ఆదాముని ఆ స్థితిలో దేవుడు పెట్టాడు, కానీ మొదటి ఆదాం పాపముల ద్వారా అది కోల్పోయాడు. కానీ రెండవ చివరి ఆదాం వచ్చి ఎలాగ మనిషి జీవించాలో మనకి నిరూపించాడు. ఆ చివరి ఆదాం ఎవరండి? యేసు ప్రభు. ఆమేన్. అయితే యేసు ప్రభు జీవితం మనం గమనించినట్టయితే ఎప్పుడైనా సరే ఎటువంటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితి వచ్చినా దాన్ని జయించే మనకు చూపించాడు. అక్కడేమైందండి? తుఫాను వచ్చింది. దేని కొరకు వచ్చిందండి? చంపడానికి వచ్చింది. యేసు ప్రభు లోబడ్డా? తుఫాను తాను ఎదుర్కొనే సమస్య మీద ఆయన ఏలాడు. ఒకప్పుడు అనేక మంది జనము ఏర్పడ్డారు, అక్కడ వచ్చారు, ఆహారము తినిపించాలి, అక్కడ ఆహారం లేదు. కానీ ఏం చేశాడు యేసు ప్రభు? ఆ పరిస్థితిని కూడా జయించాడు. ఒకరోజు సడన్గా పేతురు వచ్చి, అయ్యా మనం పన్ను కట్టాలన్నాడు. ఆ పరిస్థితిలో యేసు ప్రభు డబ్బును ఎలా తెచ్చాడో, ఎలాగ దాన్ని ఆ యొక్క పరిస్థితి అధిగమించాడో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాన్ని జయించాడు, మరణించిన వారిని తిరిగి లేపాడు, కుష్ఠరోగుల్ని బాగుపరిచాడు. ఎటువంటి పరిస్థితి అయినా సరే దాన్ని అధిగమించి, దాన్ని ఏలి, దాన్ని లోపర్చుకుని యేసు ప్రభు ఈ జీవితాన్ని మనకి జీవిస్తూ
దేవుని ఉద్దేశం మన పట్ల ఏమైందో నిరూపించాడు. హల్లెలూయా. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన పట్ల ఉద్దేశించింది ఏంటండి, మన జీవితంలో మన పరిస్థితులు, మనం ఎదుర్కొనే సమస్యలు, మనం ఎదుర్కొనే సవాళ్ళు, వీటన్నిటిని కూడా అధిగమించి వాటిని జయించి జీవించే జీవితము మనము జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బోధిస్తూ వచ్చాడు యేసుప్రభు. వచ్చి ఏమన్నాడు వినండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 15, 16, 17 చదువుదాం ఒకసారి. అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. ఆయన విశ్వసించుట ద్వారా, ఆయన ద్వారా ఏం పొందమని? నిత్య జీవము. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన యందు విశ్వాసం ఉంచి వారు ఏం పొందుతారని? అందరు చెప్పండి, నిత్య జీవము. నిత్య జీవం, మళ్ళీ నిత్య జీవము. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. మనల్ని రక్షించడానికి, మనకి నిత్య జీవం ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు. ఆగండి, వినండి. నిత్య జీవం అంటే ఏంటి? ఎల్లప్పుడూ జీవించడమా? కాదు. చాలామంది నిత్య జీవితం అంటే ఏమనుకుంటారంటే, ఇంకా జీవిస్తూనే ఉండొచ్చు అని. కాదండి. ఒక విషయం గమనించండి. ప్రతి వ్యక్తి కూడా ఈ లోకములో మరణించిన తర్వాత జీవిస్తూనే ఉంటాడు. ఎక్కడ జీవిస్తాడు అనేది నీవు నేను నిర్ణయించుకోవాలి. 2 స్థలాలు ఉన్నాయండి. ఒకటి పరలోకము, ఒకటి నరకం. పరలోకం అనేది దేవుడుండి అక్కడంట దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఇంకా ఆకలి ఉండదు, దాహం ఉండదు, సంతోషము, దేవుని యొక్క సన్నిధానంలో మనము జీవిస్తాం. ఇంకో స్థలం ఉంది, దాని పేరేంటండి? నరకం. అదంట పురుగు చావదు, అగ్ని ఆరదు. అటువంటి అక్కడ ఉంటూనే ఉంటావు. అయితే ఎక్కడ నువ్వు చేరతావు అనేది దేవుడు నిర్ణయించడండి, నువ్వు నిర్ణయించుకోవాలి. కొద్దిమంది దేవుని చిత్తమైతే నన్ను రక్షిస్తాడండి. పిచ్చోడా నువ్వు, అందుకు కాదు. దేవుడు ఏమన్నా నువ్వు నిర్ణయించుకో అన్నాడు. అది పిచ్చితనం. మనము చనిపోయి నరకానికి వెళ్ళకూడదనే ఉద్దేశం ఉంది కాబట్టి, అది ఆయన చిత్తము కాబట్టే తన కుమారుని ఇచ్చాడు మనకి. మళ్ళీ దేవా నీ చిత్తమైతే నన్ను రక్షించుకోవడం పిచ్చితనం. ఆయన చిత్తము కాబట్టే వచ్చాడు యేసుప్రభు. హల్లెలూయా. వినండి. అయితే మన నిత్య జీవం అంటే ఏంటండి? ఇంగ్లీష్లో ఇటర్నల్ లైఫ్ అంటారు. దాని అర్థం ఏంటంటే, గ్రీక్లో ఒక పదం వాడబడ్డది, జోయే అని. జోయే అంటే ద గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్, అంటే దేవునిలోంచి వచ్చేటువంటి జీవము. హల్లెలూయా. వినండి చాలా జాగ్రత్తగా. ఇది ఏమైందండి? ఆదాము దేవునిలోంచి వచ్చినటువంటి వాడు, అవునా? దేవుడు ఊదినప్పుడు ఆయన జీవములోంచి వచ్చినటువంటి వాడు. అయితే ఆదాములో ఏముందండి? దేవుని యొక్క జీవం ఉంది, అవునా? పాపము వలన ఏమైందండి? ఆ జీవము పోయి మరణం వచ్చింది. ఇప్పుడు దేవుని నుంచి వేరుపరచబడ్డాడు. ఇప్పుడు ఏం ఆపరేట్ చేస్తుందని, ఏమి మనిషి మీద ఏది ఆధ్వర్యంలో ఉంది? మనిషి మీద మరణము. ప్రతి ఒక్కడు పాపము చేశాడు అంటే ప్రతి ఒక్కని యొక్క స్వభావము పాపమై ఉన్నది. పాపమై ఉన్న ప్రతి ఒక్కని స్వభావంలో మరణం ఉంది. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు తన వాక్యంలో? ఎందరైతే తన్ను నమ్ముతారో, విశ్వసిస్తారో వారికి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. చూడండి, జాగ్రత్త వినండి. ఏమవుతుందండి? నేను యేసు ప్రభువుని నమ్మినప్పుడు, ఆయన విశ్వసించి నేను ఆహ్వానించి స్వీకరించినప్పుడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక విషయం నా జీవితంలో జరుగుతుంది. ఆ విషయం ఏంటంటే, నా చనిపోయినటువంటి ఆత్మ, స్పిరిట్ తిరిగి జన్మిస్తుంది. హల్లెలూయా. ఏమవుతుంది? మరణం అనేటువంటి అది తీసివేయబడి తిరిగి యేసు ప్రభు ద్వారా నిత్య జీవం ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఈ నిత్య జీవం ఏం చేస్తుంది? నిత్య జీవం ఎక్కడి నుంచి వస్తుంది? గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్, అంటే దేవుని యొక్క జీవం నన్ను తిరిగి దేవునికి రీకనెక్ట్ చేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? మన పరిస్థితి గమనించాలి ఇప్పుడు. అందుకే ఇది మతము కాదండి, ఇది సంబంధం.
దేవుని చేత దేవునితో ఏర్పరచబడేటువంటి సంబంధం ఇది. ఇప్పుడు నాలో లైఫ్ ఉంది. ఈ లైఫ్ని బట్టి, ఈ యొక్క జోయేని బట్టి నాకు అధికారం ఇవ్వబడుతుంది. జాగ్రత్త వినండి. యోహాను సువార్త 1:12 ఏమనుంది? ఎందరైతే తను అంగీకరిస్తారో వారికి దేవుని బిడ్డలు అగుటకు ఏమిస్తాడండి? అధికారం ఇస్తానన్నాడు. హల్లెలూయా. గమనించండి, ఆదాము ఏం పోగొట్టుకున్నాడండి? వనంలో అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఆమేన్. యేసు ప్రభు ద్వారా ఏమొస్తుందండి మనకి? తిరిగి సమకూర్పు జరుగుతుంది. ఏం సమకూర్చబడుతుంది? అధికారం సమకూర్చబడుతుంది. వినండి, సమస్తం మీద దేవుడు అధికారం ఇచ్చాడు. ఆమేన్. వినండి, చాలా జాగ్రత్త వినండి. మనము, ఈ భూమి మన కొరకు స్థిరపరచబడ్డది. దిస్ ఎర్త్ బిలాంగ్స్ టు మ్యాన్. దేవుడు దీన్ని మన కొరకు చేశాడు. కానీ చాలామంది క్రైస్తవులు వారెవరో తెలియక, దేవుని ఉద్దేశం తెలియక, ఇక్కడ పడుతున్నటువంటి కష్టాలని బట్టి, ఆ నిరాశని బట్టి, నిస్పృహను బట్టి, ప్రభా నన్ను తీసేసుకో ప్రభా, నేను చచ్చిపోతే మంచిది ప్రభా, ఇంకెంతకాలం అయ్యా ఈ యొక్క కష్టాలు ప్రభా, నేను భరించలేను నాయన, నన్ను తీసేసుకో, నన్ను చంపే ప్రభా, నన్ను తీసేసుకో ప్రభా అని ప్రార్థిస్తారు. దేనికి? పరలోకం నీ కొరకు తయారు చేయబడలేదు. పరలోకం నీ కొరకు తయారు చేయబడితే నువ్వు అక్కడే ఉండు. మానవుడిని సృష్టి పరలోకంలో పెట్టాడు దేవుడు. చెప్పండి, ఎక్కడ పెట్టాడండి? అందుకే నువ్వు తిరిగి లేచి యేసుప్రభు దగ్గరికి వెళ్ళినా మళ్ళీ నేను ఇక్కడికే తెస్తాడంట. ఇక్కడ ఉన్న ఈ సిస్టర్ పేరు సిస్టర్ దీప్తి. తను 2014 అంటే 2014 సంవత్సరం నుంచి మన చర్చ్కి వస్తున్నారు. అయితే ఈ సిస్టర్ ఎంతో కాలంగా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ అంటే చిన్న చిన్న ఆఫీసెస్లో పనిచేస్తుంటారు. అయితే వీళ్ళ ఫ్యామిలీలో అందరు కూడా మంచి ఎంఎన్సీస్లో జాబ్ చేస్తూ బాగా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ సిస్టర్ ఎంసీఏ చేశారు, కానీ తనకి తగిన ఉద్యోగం ఎప్పుడు కూడా రాలేదు. అయితే ఈ మధ్య కాలంలో జూన్లో సౌత్ ఆఫ్రికా నుంచి ఒక పాస్టర్ గారు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ప్రత్యేకంగా ఒక మాటను విడుదల చేశారు. ఒక వారంలో 10 మందికి మంచి ఉద్యోగం వస్తుందని. అయితే ఈ సిస్టర్ ఆ మాటను పొందుకున్నారు. ఈ సిస్టర్ చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఎంతో కాలంగా తను చిన్న చిన్న ఆఫీసెస్లో జాబ్ చేస్తున్నారు, చిన్న శాలరీ తీసుకుంటున్నారు. తనకి వచ్చే మ్యాక్సిమం శాలరీ 15,000, 15,000, దానికన్నా ఎక్కువ ఎప్పుడు కూడా వచ్చేది కాదు. కానీ ఈ మాట విడుదలైన తర్వాత ఈ సిస్టర్ అది పొందుకున్న తర్వాత లాస్ట్ వీక్లో, పోయిన వారంలో తనకు ఒక ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. అక్కడికి వెళ్ళి తన ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చాక షీ రియలైజ్ దట్ టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో తనకి ఈ కంపెనీ స్టాండ్స్ 9th అండ్ ఈ సిస్టర్కి ఆ ఉద్యోగం వచ్చింది. నౌ హర్ శాలరీ ఈజ్ 40,000 రూపీస్. 15,000 నుంచి 40,000 జీతం దేవుడు తనకి అనుగ్రహించారు. అండ్ షీ బిలీవ్స్ ఇట్ ఈస్ జస్ట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ దట్ హెస్ మేనిఫెస్టెడ్ ఇన్ హర్ లైఫ్. ఆల్ గ్లోరీ టు జీసస్. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. We learned many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College, because friends, every class was a class full of revelation. The more I am exposed to the word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible college. The Bible says, study the word to show yourself approved.
just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేకులు కణుతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ని, థైరాయిడ్ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయమును బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం. హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.